మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సత్యదేవుని స్వరము అనే మా యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నామండి. మనము యెహోవా ఏర్పాటు చేసిన దినము ఏది అనే విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. ఇప్పటివరకు ఒక 4 విషయాలు ఇందులో ఆలోచన చేసాం. పరిచయ భాగాన్ని చూసిన తర్వాత 4 విషయాల్లో మొదటగా ఇల్లు కట్టువారు ఎవరు, నిషేధించినటువంటి ఆ వ్యక్తులు ఎవరంటే యూదులను చూసాం. రెండవది నిషేధించబడిన రాయి యేసుప్రభువారిని చూసాం. మూడవది ఇల్లు అనగా ఏమో చూసాం, ఇల్లు అనగా క్రీస్తు యొక్క సంఘం అని చూసాం. నాలుగవది నిషేధించబడిన రాయి అయిన యేసుక్రీస్తు ఎప్పుడు మూలక తలరాయిగా చేయబడ్డాడంటే అది ఆయన పునరుద్ధానమైన రోజు ఆదివారము అనే విషయం చూసాం. ఇప్పుడు మనం 5వ విషయాన్ని ఆలోచన చేయబోతున్నాం. అదేమిటంటే ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి. ఇది క్లుప్తంగా మనం ఆలోచన చేస్తే మొదటగా సువార్త రచనలు ఆఖరి భాగాలు చదివితే మత్తయి సువార్త 8వ అధ్యాయం 1వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయం 1వ వచనం, లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనం, యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వచనం. ఈ 4 సువార్త రచనలు యేసు ప్రభువారు పునరుద్ధానుడై ఆదివారం లేచాడు అని చెప్తున్నాడు. అంటే ఆయన పొందాల్సిన బాప్తిస్మం ఏదైతే ఉందని మనం గతంలో నేర్చుకున్నామో లోక 12:50లో ఆ బాప్తిస్మం పొందింది, లేచింది ఆదివారము అని మనకు అర్థమవుతుంది. ఇది బాప్తిస్మానికి దేవుడే ఇచ్చాడనే విషయాన్ని గతంలో మనం ఆలోచన చేశాం. దేవుడే ఆయనకి ఆ బాప్తిస్మం ఇచ్చాడు. పోతే రెండవది పరిశుద్ధాత్మలో అపోస్తలులు బాప్తిస్మం పొందింది కూడా ఆదివారమే. పెంతెకోస్తు అనే పండుగ ఎప్పుడు కూడా ఆదివారం వస్తుంది. పెంతెకోస్తు అంటే 50 అని అర్థం, 50 దినాలు అని, అంటే 50వ రోజు వచ్చేదాన్ని అని అర్థం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత మొదలెట్టి 50 రోజులు లెక్కించి 50 రోజుల తర్వాత వచ్చేదాన్ని పెంతెకోస్తు అని అంటారు. గ్రీక్ వర్డ్లో దాని అర్థం ఏంటనే తర్వాత మనం చూస్తాం. కాబట్టి పెంతెకోస్తు అనే పండుగ రోజున పరిశుద్ధాత్మ అపోస్తలుల మీదకి దిగటం అనే ఈ కార్యక్రమం ఏదైతే ఉందో అది యేసు ప్రభు ద్వారా వాగ్దానం చేయబడినటువంటి తండ్రి యొక్క వాగ్దానం అని అన్నాడు. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయము 4-5 వచనాలు మనం చదివినప్పుడు ఆ విషయం మనం అక్కడ చాలా తేటగా గుర్తించగలం. యేసు అంటున్నాడు శిష్యులతో మాట్లాడుతూ, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్ళలో బాప్తిసం ఇచ్చను, కానీ కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురనెను అని అన్నాడు. యోహాను యేసుప్రభుని గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాల్లో, నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితో బాప్తిసం ఇస్తాడు అని అన్నాడు. ఇక్కడ యేసు అంటున్నాడు, కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అన్నాడు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందే ఈ వాగ్దానం అపోస్తలులకు మాత్రమే వాగ్దానం చేయబడింది. ఇది తెలియక చాలామంది మేము కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాం, మేము కూడా అగ్ని బాప్తిసం పొందామని అంటున్నారు. వాస్తవానికి మత్తయి సువార్త 3వ అధ్యాయం 11-12 వచనాలు చదివినప్పుడు పరిశుద్ధాత్మతో బాప్తిసం ఇచ్చేది, అగ్నితో బాప్తిసం ఇచ్చేది యేసుప్రభు అని చెప్పాడు. ఇక్కడ యేసుప్రభు అగ్నితో బాప్తిసం పొందుతారని అపోస్తలులకు చెప్పట్ల. కొద్ది దినముల్లోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు అన్నాడు, కానీ అగ్నితో బాప్తిసం పొందుతారని చెప్పలేదు. అపోస్తలుల గారు 1వ అధ్యాయము 5వ వచనంలో. అంటే అగ్ని బాప్తిసం అపోస్తలులకు కాదు, పరిశుద్ధాత్మ బాప్తిసం అపోస్తలులకి. దాన్ని మాట్లాడుతాను ఏమన్నాడంటే, ఇది నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం, దాని కొరకు మీరు కనిపెట్టండి అని కూడా చెప్పాడు. మనకు ఎలా తెలుస్తుంది ఇది అని అంటే యోహాను సువార్త 14, 15, 16 అధ్యాయాలు చదివితే ఆయన శిష్యులతో సంభాషించినప్పుడు పలు సందర్భాల్లో పరిశుద్ధాత్మ మీ కొరకు అనుగ్రహించబడుద్ది, నేను తండ్రిని వేడుకుంటాను, మీ వద్ద ఎల్లప్పుడు ఉండకు, ఆయన సత్యస్వరూప ఆత్మని అనుగ్రహిస్తాడు అని అన్నాడు. ఆయన తనంతట తాను ఏమి చెప్పడు, నా వల్ల విన్న సంగతి మీకు చెప్తాడు, మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు అని అన్నాడు. ఆ వాగ్దానాన్ని మీరు పొందే వరకు యెరూషలేములోనే ఉండండి అని శిష్యులకి ఆయన వెళ్లే ముందు ఆరోహణ చేయలేమని చెప్పాడు. వారు పెంతెకోస్తు అనే పండుగ రోజున 2వ అధ్యాయము మొదటి
10 వచనాలు మీరు చదివితే పరిశుద్ధాత్మ వారి మీద కుమ్మరింపబడినట్లు మనం చూస్తాం. ఇక్కడ ఒక విషయాన్ని మిస్టేక్ ఏం చేశారంటే 2వ అధ్యాయం మొదటి నుంచి చదివితే కొంతమంది అపార్థం చేసుకున్న విషయం ఏంటంటే, పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడియుండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతా నిండెను. మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి, వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఉన్నట్టు వాడు కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాలగా. ఎవరి మీద వాలింది? వాలేడు పరిశుద్ధాత్మ అంటే అపోస్తుల మీద. ఎలాగనంటే అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా అన్నాడు. పరిశుద్ధాత్మ వచ్చే తీరును గురించి మాట్లాడాడు, కానీ అగ్ని కాదు అక్కడ వచ్చింది. యేసు బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్మ వచ్చిన తీరు మాట్లాడుతూ పౌరము వలె అని అన్నాడు. పౌరం పరిశుద్ధాత్మ కాదు. చాలామంది అపార్థం చేసుకొని పరిశుద్ధాత్మ పౌరం అనుకుంటున్నాడు. వాస్తవానికి పౌరం పక్షిని పరిశుద్ధాత్మ అనటం విగ్రహారాధన. రోమా 1:22 ప్రకారం వారు అక్షయుడకు దేవుని మహిమను క్షేమకు మనుషుల యొక్క, పక్షుల యొక్క, పురుగుల యొక్క, చతుష్పాద జంతువుల యొక్క ప్రతిమా స్వరూపంగా మార్చిరి అని అన్నాడు. జ్ఞానులను చెప్పుకునే బుద్ధిహీనులు చేసే పని అన్నాడు. పౌరాన్ని పరిశుద్ధాత్మ అంటాం జ్ఞానమని చెప్పుకునే బుద్ధిహీనత. అది ఎలాగో పరిశుద్ధాత్మ అగ్నిజ్వాలల వంటి నాలుకల వల్ల విభాగింపనట్టు వారిలో ఒక్కొక్కరి మీద వాలాడు అని చెప్తుంటే అగ్ని దిగిందని అపార్థం చేసుకున్నారు. అందుకని అగ్ని దిగిరమ్మ అని పాటలు పాడుతున్నారు. అగ్ని దిగిరమ్మ అని ప్రార్థనలు చేస్తున్నారు. దహించు అగ్ని అని మినిస్ట్రీలు తాపిస్తున్నారు చాలామంది అపార్థం చేసుకున్నటువంటి వాళ్ళు. మేము కూడా పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందాం, మేము కూడా అగ్ని బాప్తిసం పొందాం, కమింగ్ ద ఫైర్ అంటున్నారు. ఇందులో పెద్ద పెద్ద బడా నాయకులు ఉన్నారు. ఏసన్న గారు లాంటి బడా నాయకులు, థామస్ అని రాజమండ్రిలో ఒక అతను, పెంతెకొస్తులో ఉన్నటువంటి చాలామంది పెంతెకొస్తు సంఘాలు, అందులో కూడా చాలా గ్రూపులు ఉన్నాయి. సిలోని పెంతెకొస్తు, మన్నా పెంతెకొస్తు, మెస్సియా పెంతెకొస్తు, ది పెంతెకొస్తు, ఇండియా పెంతెకొస్తు, రకరకాల పెంతెకొస్తులు ఉన్నాయి. వీళ్ళు భాషలు మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళు మాట్లాడే భాషలు ఎవరికి అర్థం కావు. శబరబ దబ అంటారు. కానీ అపోస్తుల కార్యం 2వ అధ్యాయము ఆత్మలో బాప్తిసం పొందినటువంటి అపోస్తులు మాట్లాడితే వచ్చిన వారికి వారి భాషల్లో అర్థమైనట్టుగా ఆ 2వ అధ్యాయము 6-7 వచనాలు మనకు కనపడుతుంది. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతున్నాం అనేది అబద్ధం. ఎవరికి ఈరోజు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందే అవకాశాలు లేవు. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందడానికి అవకాశం ఎవరికి ఉందంటే అపోస్తులకు మాత్రమే. అది వాళ్ళు పొందారు, అది వాళ్ళకి వాగ్దానం చేయబడింది. దేవుని చేత బాప్తిసం పొందినవాడు ప్రభువైన యేసుక్రీస్తు, అది ఆదివారమే జరిగింది. పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందినవారు అపోస్తులు, ఇది కూడా ఆదివారమే పెంతెకొస్తు అనే పండుగ రోజు జరిగింది. అలాగే అపోస్తుల గారు 2వ అధ్యాయం 41వ వచనంలో అతను వాక్యమును అంగీకరించిన వారు, కాబట్టి అతను వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి అన్నాడు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎక్కడ చేర్చబడ్డారు వాళ్ళనంటే ఆ 13 చేర్చబడ్డారు. యేసుప్రభు వారు ఆదివారమున లేచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆయన్ని సంఘం అనే దేవుని ఇంటికి మూలరాయిగా వేశాడు. యెషయా 28:16-17 వచనాల ప్రకారం, ఇదిగో నేను సీయోనులో మూలక తలరాతికి వేసిన వాడు నేనే, అది పరిశోధించబడిన రాయి, అమూల్యమైన రాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నాడు. ఆ మూలరాయి ఎప్పుడు వేసాడు దేవుడు అని అంటే ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన రోజు. ఏది ఆ రోజు అంటే ఆదివారం. ఆదివారం లేచాడు కనుక ఆయన ఆదివారం లోక 12:20 ప్రకారం గతంలో మనం చూసినట్టుగా ఆయన పొందిన బాప్తిసం ఏంటంటే ఆయన స్మరణ సమాధి పునరుద్ధానం. అది ఎవరు పొందలేదు, అది ఆయనకి మాత్రమే. అలాగే 12 మంది అపోస్తులు ఆత్మలో బాప్తిసం పొందారు, అది 12 మందికి మాత్రమే. యేసు పొందిన బాప్తిసం అందరికి కాదు, యేసుకు మాత్రమే. అలాగే 12 మంది అపోస్తులు ఆత్మతో పొందిన బాప్తిసం అది 12 మంది అపోస్తులకు మాత్రమే, ఇంకెవరికి కాదు అనే విషయాన్ని గ్రహించాలి. తర్వాత మనం ఆలోచన చేసినట్లయితే 3,000 మంది అపోస్తులుడు అయినటువంటి పేతురు యొక్క వాక్యాన్ని విని నీటిలో బాప్తిసం పొందారు. గలతీ 3:26-27 ప్రకారం క్రీస్తులోనికి బాప్తిసం పొందిన వారు. యేసుక్రీస్తు యొక్క నామలో మీరు బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మ అనే వరాన్ని పొందుతారన్నాడు. పరిశుద్ధాత్మ బాప్తిసం కాదు, అది పరిశుద్ధాత్మను వరంగా పొందుతారు అని అన్నాడు.
దాని గురించి తర్వాత మనం మాట్లాడదాం. ఇక్కడ పాయింట్ ఏంటంటే బాప్తిసం పొందినటువంటి వీళ్ళు, నీటిలో బాప్తిసం పొందిన వారు కూడా ఆదివారం పొందారు. ఎందుకంటే అది కూడా ఆ దినమున అన్నాడు. ఏ దినం అదంటే పెంతెకొస్తు అనే పండుగ దినము. ఆ పెంతెకొస్తు అనే పండుగ ఎప్పుడు కూడా ఆదివారమే వస్తుంది అనేది బైబిల్లో తగిన ఆధారాలు ఉన్నాయి. తర్వాత ఒక పాయింట్ దాన్ని మాట్లాడతాను, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో 3 విషయాలు ఆదివారం ప్రత్యేకతను మనం చూస్తున్నాం. 1 యేసు లేచిన రోజు, 2 ఆత్మలో అపోస్తులు బాప్తిసం పొందిన రోజు, 3 క్రీస్తు యేసులోనికి నీటిలో బాప్తిసం పొందినటువంటి 3000 మంది పొందిన రోజు. అలాగే దానిగా ప్రాధాన్యత ఉండమంటే అపోస్తుల గారు 20 అధ్యాయంలో 7వ వచనంలో ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడి ఉన్నాము అని చరిత్రకారుడు వారితో ఉండి ఆ గ్రంథం రచిస్తున్నటువంటి అపోస్తుల కార్యం రచిస్తున్నటువంటి వైద్యుడైన లూకా అంటున్నాడు. వైద్యుడైన లూకా ఏమని స్థాపిస్తున్నాడంటే ఆదివారమున మేము రొట్టె విరుచుట కూడినప్పుడు, మేము అంటే రచయిత లూకా గారు కూడా వారితో ఉన్నాడు. మేము అని అక్కడక్కడ అపోస్తుల కార్యంలో మాట్లాడుతుంటాడంటే జరిగిన సంఘటనలకి ప్రత్యక్షంగా చూసిన వాడు వైద్యుడైన లూకా. ఈ అపోస్తుల కార్యం రాసినటువంటిది లూకా. ఆ లూకా రచయిత వారితో ఉన్నాడు, అపోస్తులతో ఉన్నాడు, ముఖ్యంగా పౌలుతో కూడా తిరిగాడు. అపోస్తుల గారు 20 అధ్యాయంలో మేము ఆదివారం రొట్టె విరుటకు కూడినప్పుడు అని అంటాడు. ఆదివారం రొట్టె విరుటకు ఎందుకు కూడారు? చాలామంది దాన్ని అపార్థం చేసుకొని అది సాధారణ భోజనం కానీ ప్రభు భోజనం కాదు అని అంటారు. అది సాధారణ భోజనం కాదు, ప్రభు భోజనం అని ఎలా చెప్పొచ్చు మనం అంటే 1 కొరింథీ 11:22లో మాట అంటాడు, అన్నపానాలు పుచ్చుకోవడానికి మీకు ఇల్లు లేవా అన్నాడు. అంటే అన్నపానాలు పుచ్చుకోవడానికి ఇళ్లలో ఉండాలి, ఇళ్లలో భోంచేయాలి. సమాజంగా కూడి చేసేదేం ప్రభు భోజనం. సాధారణ భోజనం ఇంట్లో చేయాలి, ప్రభు యొక్క భోజనం సంఘంగా కూడి చేయాలి. ఆది క్రైస్తవులు సంఘంగా కూడినట్టుగా 1 కొరింథీ 11 అధ్యాయము 17 వచనం చదివితే మీరు సంఘంగా కూడినప్పుడు అనే పదాలు వాడతాడు. అంటే సంఘంగా కూడుతున్నారు అనే విషయం వాడు క్లియర్గా అర్థమవుతుంది. ఎప్పుడు కూడుతున్నారు వాళ్ళు అని అంటే 1 కొరింథీ 16 అధ్యాయము 1-2 వచనాల్లో పరిశుద్ధుల కొరకైన సందా విషయమే మాట్లాడుతూ, నేను వచ్చినప్పుడల్లా మీరు సందా పూజ చేయకుండా మీలో ప్రతివాడు తాను వర్ధిల్లు కొరకు తన యొద్ద కొంత సొమ్ము ప్రతి ఆదివారము అని అన్నాడు. ప్రతి ఆదివారము అనే మాట వాడాడు. ఎందుకు ప్రతి ఆదివారం అనే ఒక పదాన్ని పౌలు యూజ్ చేయాల్సి వచ్చిందంటే ఆది క్రైస్తవులు ప్రతి ఆదివారం కూడుతున్నారు అనేది సత్యం. ఆదివారం ప్రతి ఆదివారం క్రైస్తవులు కూడుతున్నారు. అపోస్తలుల గారు 27లో ప్రతి ఆదివారం లేదు కదండి అంటారు. ఆదివారం సెలవుని ఒక టీచర్ అన్నాడంటే దాని అర్థం కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి ఎలాగ అర్థమవుద్దంటే ప్రతి ఆదివారం అని అర్థమవుతుంది. కామన్ సెన్స్ లేనివాడు ఏమడుగుతాడంటే ఆదివారం సెలవు అంటే ప్రతి ఆదివారం సెలవా, ఒక నెలకు ఒక ఆదివారం సెలవా, 2 ఆదివారాలు సెలవా అని అడుగుతుంటారు. అది కామన్ సెన్స్ లేనివాళ్ళు. మినిమం కామన్ సెన్స్ ఉన్నవాడికి ఏమర్థం అవుద్దంటే ఆదివారం సెలవు అంటే కామన్గా ప్రతి ఆదివారం సెలవు అని అర్థం. ఆదివారం కూడారంటే ప్రతి ఆదివారం కూడారని అర్థం. దానికి అదనంగా పౌలు ఏమన్నాడంటే ప్రతి ఆదివారం అని కానుకల గురించి సంధానం గురించి మాట్లాడినప్పుడు కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ప్రతి ఆదివారం అనే పదం వాడాడంటే ప్రతి ఆదివారం సమాజంగా వారు కూడారు. ఎందుకు ప్రతి ఆదివారం వారు కూడారు? వారి ప్రభువు లేచిన రోజు అది, అంటే వారి ప్రభువు బాప్తిసం పొందాడు. అలాగే వారికి ఆ బోధన అందించినటువంటి అపోస్తలులు ఆత్మలో బాప్తిసం పొందిన రోజు అదే. మొట్టమొదట క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందినటువంటి 3000 మంది బాప్తిసం పొందిన రోజు కూడా అదే. అంటే క్రీస్తు యొక్క సంఘానికి పునాదులు వేసి దాన్ని కొనసాగించడానికి మార్గాలు తెరవబడినటువంటి రోజు అది. కాబట్టి దానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారు వాళ్ళు. ప్రతిరోజు కూడుకున్నారు అపోస్తలుల గారు 2 అధ్యాయాలు. అదేంటనేది, అది ఆజ్ఞ లేకపోతే ఆసక్తి అనేది తర్వాత పాయింట్లు చూస్తాం మనం. కంగారు పడకండి. ఇప్పుడు ప్రతిరోజు కూడకూడదు, ఆదివారం కూడాలంటే ఆదివారం కూడాలనేది నా ఉద్దేశం కాదు. కానీ ఆదివారంకి ఉన్న ప్రత్యేకత ఏంటనేది మాట్లాడుతున్న ఈ పాయింట్లో దాన్ని అర్థం చేసుకోండి. ఆదివారంకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఆది క్రైస్తవులు సమాజంగా కూడారు. యేసు ఆ రోజు బాప్తిసం పొందాడు, అపోస్తలులు ఆత్మలో బాప్తిసం పొందారు, మొట్టమొదటి 3000 మంది ఆ రోజు పొందారు. ఆది క్రైస్తవులు ఆ రోజు కూడారు అనేది బైబిల్ చెప్తున్న వివరణ. కాబట్టి ఆదివారము సమాజంగా కూడట మానకూడదు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24వ వచనంలో ఇలాగన్నాడు, కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుట మానక
ఈ దినం ఏమంటారంటే యేసు యొక్క రెండో రాకడ దినము, ఆయన మరలా వస్తున్నాడు కదా, మరలా వచ్చాడంటే రాకడ దినము అని అంటారు చాలామంది. మనం మత్తయి సువార్త 24 అధ్యాయము 24 అధ్యాయము 37 వచనం చదివితే యేసుప్రభు అంటాడు, ఆయన రాకడ గురించి ఆయనకు కానీ దేవదూతలకు కానీ ఏ మనుషుడు కానీ తెలియదు అన్నాడు. దేవదూతలకు తెలియదు, ఆయనకి తెలియదు, ఏ మనిషికి తెలియదు. జలప్రళయం ఎలాగైతే వాళ్ళు అనుకున్న గడిలో వచ్చేసిందో మనిషి కుమారుడు రాకడ కూడా అలాగే ఉంటుంది అన్నాడు. సో దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే ఆయన వచ్చే రాకడ దినం అయితే ఎవడో తెలియదు. తెలియని దినం కొరకు ఎలాగా సమీపిందని గ్రహించగలరు? ఆ దినము సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయొచ్చు అని అన్నాడు హెబ్రీ రచిత 10:24. సమీపించడం మీరు చూచిన కొలది అంటే ఆదివారం సమీపిస్తుంది అనేది అర్థం అవుద్ది. సోమవారం రాగా అయిపోగానే ఇంకొక 5 రోజులు ఉంది, మంగళవారం అయిపోగానే 4 రోజులు ఉంది, బుధవారం అయిపోగానే 3 రోజులు ఉంది, గురువారం అయిపోగానే 2 రోజులు ఉంది, శుక్రవారం అయిపోగానే 1 రోజు ఉంది, శనివారం అయిపోతే ఇక తెల్లారి ఆదివారం అని అర్థం అవుద్ది, సమీపం అవుతుందని ఎవరికైనా గ్రహించగలరు. కానీ ఆయన రాకడ అనేది ఎప్పుడో తెలియదు. మరలా వస్తానన్నాడు, వస్తాడు కరెక్టే, వచ్చి ఆయనకి తెలియదు అన్నాడు, దేవదూతలు తెలియదు అన్నాడు, మనుషులు ఎవడూ తెలియదు అన్నాడు. తెలియని దాని కొరకు మనుషులు ఎలాగా దాని కొరకు సమీపంగా ఉన్నప్పుడు ఒకరినొకరు పురుకొల్పుకుంటారు? సో అది ఆయన మరలా వస్తా అని చెప్పినటువంటి రాకడ దినం గురించి కాదు, అది ఖచ్చితంగా హెబ్రీ 10:24 ఆదివారం గురించి అనేది మనం గ్రహించాలి. ప్రకటన గ్రంథం 1 అధ్యాయం 10వ వచనంలో యోహాను ప్రభుదినమందు పరవశునైనాను అని అంటాడు. అక్కడ యోహాను వాడినటువంటి పదము ప్రభుదినమందు అని అంటున్నాడు. 360 రోజుల్లో ప్రభుదినం ఏది? అది మనం ఆలోచన చేస్తే ప్రభుదినం ఒక దినానికి ఎలాగా దానికి ఆ పేరు వచ్చింది? ఇది 2వ శతాబ్దానికి చెందినటువంటి క్రైస్తవులు ఫస్ట్ సెంచరీ నుంచి జరిగినటువంటి దాన్ని చరిత్రకారులు కొంతమంది రాస్తూ వారు చెప్పినటువంటి సందేశం ఏంటంటే, దాన్ని దేనికి అన్వయింపు చేశారంటే, ఫస్ట్ సెంచరీలో జరిగినటువంటి కానీ లేకపోతే 2వ శతాబ్దంలో ఉన్నటువంటి చరిత్రకారులు ఏం చెప్పారంటే, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నారు. ప్రభు దినము అంటే ప్రకటన గ్రంథం 1:10లో 10-11 వచనాలు చదువుతుంటే ప్రభు దినము అని అక్కడ రాయబడింది దేని గురించి అని అంటే, ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అంటే సండే, ఆదివారాన్ని గురించి మాట్లాడింది అది అని ఇండికేట్ చేశారు. కాబట్టి ఆదివారానికి ఆది క్రైస్తవులు ప్రత్యేకత ఇచ్చారు అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. ప్రత్యేకత ఇవ్వటానికి కారణాలు ఏంటో మనం చూసాం. కాబట్టి ఆదివారము సమాజంగా కూడి దేవుని ఆరాధించటం అనేది ఎవడో బ్రిటిష్ వాళ్ళు పెట్టారని పీడి సుందరమ్మట అంటున్నారు. ఈ మధ్య ఒక వీడియో చూసాను నేను. సంతోష్ కుమార్ అని మంగళగిరిలో ఉంటాడు, పీడి సుందరరావు శిష్యుడు, యేసుప్రభు శిష్యుడు కాదు అతను, పీడి సుందరరావు శిష్యుడు. అతను ఏమంటాడంటే, ఆదివారము బ్రిటిష్ వాళ్ళు అలవాటు చేశారు, ఆదివారం కూడా అనేది బైబిల్ సంబంధించింది కాదు అంటాడు. కొంతమంది ఆదివారం ఆరాధన చేయకపోతే ఏదో తప్పు చేశామని ఫీల్ అవుతుంటారు, నేను అసలు అలా ఫీల్ అవును అని అంటాడు. ఎందుకంటే ఆదివారం ఆరాధన చేయాలనేది వాళ్ళ గురువు, వాళ్ళ యజమాని, వాళ్ళ బాసు, వాళ్ళ ప్రభు, వాళ్ళ రాజు అయినటువంటి పీడి సుందరరావు చెప్పలేదు. ఎందుకంటే పీడి సుందరరావుకి ఆదివారం యొక్క ప్రాధాన్యత తెలియక ఒకప్పుడు ఏమని మాట్లాడాడంటే, ఆదివారం ఆరాధన అన్న మూర్ఖుడు ఎవడని ప్రసంగం చేశాడు పీడి సుందరరావు అనే మనుషులు. ఆదివారం ఆది క్రైస్తవులు కూడా ఆరాధన చేసినట్టుగా బైబిల్లో ఉంది, కానీ ఆ మనుషుడు అంటాడు బైబిల్కి వ్యతిరేకంగా ఆదివారం ఆరాధన అన్న మూర్ఖుడు ఎవడు అంటాడు. అంటే రోజు ఆరాధన చేయకూడదని నా ఉద్దేశం కూడా కాదు. ఆదివారంకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఆదివారం సమాజంగా కూడాల్సిన అవసరం ఉందా లేదా? ఆది క్రైస్తవులు ఆదివారాన్ని ప్రత్యేకత ఇచ్చారా లేదంటే ఖచ్చితంగా ఇచ్చారనేది మనకు బైబిల్ చెప్తుంది. కానీ ఆ పీడి సుందర అనే వ్యక్తి ఎలా చేశాడంటే, ఒక గాలి గంగలను తయారు చేశాడు. అంటే ఆదివారానికి ఏ ప్రత్యేకత ఉండదు, వాళ్ళకి ప్రాధాన్యత ఏమి ఉండదు, వాళ్ళకి కుదిరితే వెళ్తారు ఎక్కడికన్నా, లేకపోతే మానేస్తారు. ఒక స్థానిక సంఘంలో సభ్యులుగా కొనసాగటం ఉండదు, ఒక స్థానిక సంఘం చేత పరీక్షించబడేది ఉండదు. గాలి గంగలాగా అలా అలా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకంటూ ఒక స్థానిక సంఘంలో సభ్యత్వం ఉండదు, ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాళ్ళు ఉన్న తలంతులు వాడాలనేది ఉండదు, దేవుని నియమాన్ని స్థానిక సంఘం ద్వారా జరిగించాలనేది ఉండదు. బైబిల్ చెప్తుంది,
స్థానిక సంఘంలోనే పరీక్షించబడాలి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 11 నుంచి చదివితే మొదటి వారు పరీక్షించబడాలి అని అంటాడు. పరిచారకులకు అపాయింట్ చేయబడాలంటే ఎవరినైనా వారు పరీక్షించబడాలి. ఎవరు పరీక్షిస్తారు? సంఘంలో పరీక్షించబడాలి. అపోస్తలుల గారు 6వ అధ్యాయంలో పరిచారకులు ఏర్పాటు చేసుకోవాలన్నప్పుడు అపోస్తలులు చెప్పారు, మీరు ఆత్మతో జ్ఞానంతో నిండుకున్న వారిని సెలెక్ట్ చేయండి, మేము వారిని ఈ పనికి నియమిస్తాము అని చెప్పారు. అంటే సంఘం చేయాలి, ఎవరు యోగ్యులు ఎవరు యోగ్యులు కాదు. సంఘాన్ని వేరే చోట పంపాలనుకున్నప్పుడు అపోస్తలుగా కొరింథీ రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయంలో సంఘంతో పౌలు అంటున్నాడు, మీరు ఎవరిని యోగ్యులని ఎంచి పత్రికలు ఎత్తురో వారి చేత ఈ పత్రిక మేము ఈ ధనాన్ని ఈ ఉపకార ద్రవ్యాన్ని మేము పంపుతామని అన్నాడు. అంటే ఎవరు పరీక్షించాలి నమ్మకమైన వారిని అని ఈ వచనాలు చెప్తున్నాయి అంటే సంఘం. ఆదివారం వచ్చేళ్ళకి నేను ఏదో ఊరు వెళ్తాను, పని వర్క్ ఈజ్ వర్షిప్, పని చేయటమే ఆరాధన, కాబట్టి ఎవరికో వాళ్ళకి వాక్యం చెప్తాను అదే ఆరాధన అనేవాడికి ఎవరు పరీక్షిస్తారు? ఏ రోజు ఎక్కడ ఉంటాడో తెలియదు. తెలుగు భాషలో స్పష్టంగా చెప్పాలంటే గాలివుడు అంటారని. స్పష్టంగా ఒక చోట స్థిరంగా ఒక స్థానిక సంఘంలో సభ్యత్వం లేకుండా, ఒక స్థానిక సంఘం కూడుకోకుండా, ఆ సంఘంలో ఆరాధన చేయకోకుండా, తనకున్న తలాంతులు అందులో వాడుకోకుండా, నాకు ఇష్టం వచ్చిన చోటకి వెళ్ళి తిరుగుతూ వస్తాను, ఎవరు పిలితే వాళ్ళ దగ్గరికి వెళ్తాను, వాక్యం చెప్తాను, ఆదివారం అట్టడి తిరిగి వస్తానంటే గాలివుడు అంటారు వాళ్ళని. ఎక్కడ సంఘం అక్కడే ఉండాలి, ప్రతి సంఘానికి పెద్దలు ఉండాలన్నాడు అపోస్తలుల గారి 14:23లో. ప్రతి సంఘంలోనూ పెద్దలు నియమించి అన్నాడు, ప్రతి పట్టణంలోనూ అన్నాడు. తీతు 1:5లో ప్రతి సంఘంలో పెద్దలు అన్నాడు, ప్రతి పట్టణంలోనూ అన్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం మొదటి నుంచి చదివితే మీ మధ్యనున్న మందను పై విచారణ చేయడం అన్నాడు. నేను గాలిలో అడ్డాడు తిరిగి వస్తానని కాదు, నిన్ను పర్యవేక్షణ చేసడానికి నువ్వు ఒక స్థిరంగా ఒక స్థానిక సంఘంలో సభ్యుడిగా ఉండాలి. క్రీస్తు సంఘాల్లో కూడా చాలామంది బీడి సుందర ముఠాలో నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. తర్వాత క్రీస్తు సంఘంలో కూడా చాలామందికి సభ్యులకి కొంత అర్థం కావట్లా. ఏం అర్థం కావట్లేదంటే ఓ స్థిరంగా సభ్యత్వం ఉండదు, స్థిరంగా ఒక చోట కూడుకోరు, ఓ స్థానిక సంఘంలో సభ్యులుగా ఉండరు. వాళ్ళు ఎక్కడ సంఘ సభ్యులు వాళ్ళకే తెలియదు, ఆరాధనకు వస్తారో రారో తెలియదు, ఆదివారం సమాజం కూడతారో లేదో తెలియదు, వచ్చినా కానీ ఇన్ టైంకి వస్తున్నారో లేదో తెలియదు. సగం కొంతమంది పాటలు అయిపోయాక, కొంతమంది ప్రసంగం అయిపోయాక, కొంతమంది కుదిరితే వస్తున్నారు, లేకపోతే లేదు. వీళ్ళంతా కూడా ఏంటంటే గాలి మంది అని చెప్పాలి, వాళ్ళని గాలుళ్ళు అని చెప్పాలి. వాళ్ళని బాధ్యత గల క్రైస్తవులు కాదు వారు. బాధ్యత గల క్రైస్తవుడు ఏదన్నా ఒక స్థానిక సంఘంలో సభ్యుడై ఉంటాడు. తనలోనో ప్రతి తలాంతుని ఆ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు వాడతాడు. ఆ సంఘం ఏదైనా పని అప్పగిస్తే ఆ పని నమ్మకంగా చేస్తాడు. ఒకవేళ అతను సువార్త ప్రకటించడానికి సామర్థ్యం నమ్మకం గలవాడైతే తప్పనిసరిగా సంఘము అతన్ని ఇంకో చోటకి పని కొరకు అపాయింట్ చేస్తుంది. ఆ పని వెళ్ళి చేయొచ్చు. సంఘం పంపించిన చోటకి సంఘం ఎక్కడికైనా వెళ్ళి పని చేస్తుంటే ఆ సంఘం యొక్క సపోర్ట్తో ఆ సంఘానికి జవాబుదారీగా ఉంటూ చేయాలి. ఎందుకంటే అపోస్తలులు యెరూషలేము అంత్యోక్య సంఘం నుంచి పంపబడ్డారు. వారు ఎక్కడికి వెళ్ళి పని చేశారో మరలా తిరిగి వచ్చి ఆ సంఘంలో రిపోర్ట్ ఇచ్చారు. మీరు అపోస్తలుల కార్యం 13వ అధ్యాయం నుంచి చదివితే అపోస్తలులు ఏ సంఘం నుంచి వారు సాగనంపబడ్డారో ఆ సంఘానికి రిపోర్ట్ ఇచ్చారు, ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏమేం చేశారు. అది జవాబుదారీతనం, అదొక పద్ధతి కలిగినటువంటి పని. ఈ పద్ధతులు ఏమి లేనటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆదివారాన్ని అసలు లెక్కే లేకుండా, అది అసలు చేయాల్సిన అవసరమే లేదు, ఆదివారానికి అసలు ఇంపార్టెంటే లేదని ఈ సంతోష్ కుమార్ అనేవాడు ఒక వీడియో రిలీజ్ చేశాడు. వాడు మహాపండితుల్లాగా, ఆయన మహాజ్ఞానిలాగా, చేతిలో ఒకటి పీడి సుందరావులాగా నలుపుకుంటూ వీళ్ళు ఒక మహాజ్ఞానులు అన్నట్టు, ఆయనేమో అనున్నోళ్ళి ఛాలెంజ్ డైనమిక్ స్పీకర్ అన్నట్టు, ఈ సంతోష్ కుమార్ ఏమో అసలు ఈ ప్రపంచానికి వాక్యం తెలియదు అన్నట్టు, వాక్యాన్ని పరిశీలించరు అన్నట్టు, వాక్యం అసలు వాళ్ళకి తెలియదు, ఆదివారానికి అసలు ఏ ప్రాధాన్యత లేదు, కాబట్టి నేను అసలు ఏ ఫీలింగ్ అవునన్ను. నువ్వు గాలుడు అయితే నీకట్టు ఫీలింగ్ ఉంటుంది, నువ్వు భక్తుడు అయితే ఫీలింగ్ ఉంటుంది. సమాజంగా కూడా ఎంత బాధ్యత కలిగిందో అది మానకుండా చేసేదనే సంగతి నీకు అర్థమైతే ఆదివారం మిస్ అయితే ఫీల్ అవుతావు. నీకు అసలు గాలుడు కదా, నీకు ఫీలింగ్స్ ఎలా వస్తాయి? అసలు బాధ్యత గల వాళ్ళకి ఆ ఫీలింగ్స్ ఉంటాయి. ఆదివారం మానేస్తే ఫీలింగ్స్ ఉంటాయి, అయ్యో ఈరోజు నేను నా ప్రభుతో కలిసి నా దేవుణ్ణి ఆరాధించడం మానేశానే, నా ప్రభు యొక్క మరణ సమాధి పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకోవడం మానేశానే అనేటటువంటి ఫీలింగు భక్తులకు కలుగుద్ది. భక్తిహీనుడు అయిన నీకెలా కలుగుద్ది సంతోష్ కుమార్? అలాగే POUI అధినేత సుందరరావు కానీ ఆయన పిల్లకాయలు ఎంతమంది అయితే ఉన్నారో
వాళ్ళందరికీ ఈ ఫీలింగ్ ఎందుకు ఉండదంటే వాళ్ళకి అసలు ఆదివారం అంటే గౌరవం లేదు. అది ప్రభువు లేచిన దినమని, ఆత్మ కుమ్మరించబడిన దినమని, అది అపోస్తుల యొక్క బోధకు విధేయత చూపిన 3000 మంది ఆదివారం పొందారని, ఆది సంఘాలు ఆదివారం కూడే అని, అది మానకుండా చేసేదని, అది ప్రభు దినమని, దాన్ని ఆదివారం అని, దానికి ఒక ప్రత్యేకత ఉందనేది ఎరుక ఏం చేస్తున్నారంటే కంప్లీట్గా డైవర్ట్ చేసేసి ప్రజల్ని తప్పుదారి పట్టించేశారు. బీఓయుఐ మొట్ట, దాన్ని నమ్మకండి. బీఓయుఐ అంటే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇండియా ఇంటర్నేషనల్, అది దాని పేరు. చెప్పాను మొదటి భాగంలోనే. దాని హోల్ అండ్ సోల్ ఏకఛత్రాధిపతి సర్వాధికారి సార్వభౌమాధికారి పిడి సుందరరావు. ఆయన పిల్లకాయలు వీళ్ళంతా యేసు ప్రభు శిష్యులు కాదు, యేసు వారి గురువు కాదు. ఎందుకంటే యేసు చెప్పిన బోధకి పూర్తి భిన్నంగా వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఆదివారానికి ప్రాధాన్యత లేదని ఒక తప్పుడు బోధ ప్రవేశపెట్టారు. కాబట్టి ఆదివారం యొక్క ప్రాధాన్యత ఏంటనేది మనం ఆలోచన చేసాం. తర్వాత 6వ విషయాన్ని మనం ఆలోచన చేస్తే విశ్రాంతి దినాన్ని గురించి కొద్దిగా మనం ఆలోచన చేయాలి. విశ్రాంతి దినము ప్రస్తుతం అమల్లో లేదు, ఎత్తివేయబడింది అనడానికి కొన్ని వచనాలు మనం చూసినట్లయితే నిర్గమాకాండం 16 అధ్యాయము 26వ వచనంలో ఇలాగ రాయబడింది. ఏమిటంటే అక్కడ విశ్రాంతి దినము అనగా 7వ దినము అని అన్నాడు. వారంలో మొదటి దినము ఆదివారము, 7వ దినము శనివారం. చాలామంది క్రైస్తవులను చెప్పుకున్న వారికి విశ్రాంతి దినం అంటే ఆదివారం అనుకుంటున్నారు. ఆదివారం నిలబడి ప్రార్థన చేస్తూ పోయిన విశ్రాంతి దినం నుండి ఈ విశ్రాంతి దినం వరకు కాపాడిన ప్రభు అంటారు. ఆదివారం విశ్రాంతి దినం కాదు. విశ్రాంతి దినం అంటే 7వ దినము, మొదటి దినం కాదు. ఆదివారాన్ని ఆది అంటేనే మొదటి దినం అని అర్థం. ఆదివారం అంటే ఆరంభ దినం, వారంలో మొదటి దినం అని అర్థం. ఇంగ్లీష్లోనైతే ఫస్ట్ డే ఆఫ్ ద వీక్ అన్నాడు. దీన్నేమో లాస్ట్ డే ఆఫ్ ద వీక్, సాటర్డే. విశ్రాంతి దినం అంటే లాస్ట్ డే ఆఫ్ ద వీక్, సాటర్డే అన్నాడు. రెండవది, అది ఇశ్రాయేలీలకి విధించబడినటువంటి కట్టడ. నిర్గమాకాండ 20 అధ్యాయము 8 నుండి 10 వచనాలు చదివితే విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించండి, ఎవడో దాన్ని సులకనగా చూడొద్దు అన్నాడు. ఇశ్రాయేల్ కట్టడ అది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంలో కూడా తిరిగి ప్రస్తావించి మాట్లాడుతూ అందులో ఇది ఇశ్రాయేలుకి కట్టడ అని చెప్తాడు. మోషే ఇశ్రాయేల్ అందరిని పిలిపించి, నేడు మనతో చేసిన నిబంధన మన పితరులతో చేసింది కాదు. అంటే పితరులు ఎవరు విశ్రాంతి దినాన్ని పాటించిన రికార్డ్స్ లేవు. చాలామంది 7th డే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇది ఆదికాండం నుంచే ఉంది విశ్రాంతి దినం అని అంటారు. ఎవడు ఆదికాండం నుంచి పాటించినటువంటి రికార్డు బైబిల్ లేదు. నోవా పాటించాడా, లేకపోతే అంత ముందున్న భక్తులు పాటించారా, హానోకు పాటించాడా, లేకపోతే ఇస్సాకు పాటించాడా, అబ్రహాం పాటించాడా, యాకోబు పాటించాడు. వీళ్ళు విశ్రాంతి దినాన్ని పాటించినటువంటి రికార్డ్స్ బైబిల్లో లేవు. అది ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత మోషే ద్వారా ప్రవేశపెట్టినటువంటిది అది. అంతేగాని అంతకుముందు పితరులకు సంబంధించింది కాదు. అందుకని మోషే అన్నాడు, నేడు ఇక్కడ సజీవులను మనతో నిబంధన చేసాను, మన పితరులతో కాదు అన్నాడు. ఆ చేసిన నిబంధనలో ఒకటి విశ్రాంతి దినము. అది కేవలం ఇశ్రాయేలులకి మాత్రమే, అంతకుముందున్న పితరులకు కాదు. నేడున్న క్రైస్తవులకు కూడా ఆ నిబంధన వర్తించదనే విషయాన్ని గ్రహించాలి. దాంట్లో మరొక విషయం ఏంటంటే విశ్రాంతి దినము ఎత్తివేయబడుద్దని ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు చదివితే అక్కడ రాయబడింది. విశ్రాంతి దినమును ఏ పని చేయకూడదు, ఏ వ్యాపారం చేయకూడదు, చేసిన వాడు రాళ్లతో కొట్టి చంపబడతాడు. ఇది విశ్రాంతి దినానికి ఉన్న నియమం. అది దేవుడు పెట్టినటువంటి నియమం. అందులో మీరు ఏ పని చేయకూడదు అన్నాడు. ఒకవేళ ఎవడని పని చేస్తే చంపేస్తారు, రాళ్లతో కొట్టి చంపేస్తారు. ఆ కారణం చేత వ్యాపారస్తులకు అంత ఇబ్బంది కలిగింది, బాధ కలిగింది. వాళ్ళకి లాభం సంపాదించుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. ఏంటి మన పరిస్థితి, విశ్రాంతి దినం ఎప్పుడైపోద్ది, ఇది అసలు లేకుండా పోతే బాగుండు అని అనుకుంటున్నటువంటి దినాలు అవి. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయంలోకి వద్దాం ఒకసారి. ఆమోస్ గ్రంథము 8వ అధ్యాయము 6 నుంచి చదువుతున్నాను. దరిద్రులు వెండుకు కొన్నట్లు, పాదరక్షలిచి బేదలు కొన్నట్లు,
సత్యుధాన్యమును మనం అమ్ముదము రండని, విశ్రాంతి ఎప్పుడు గడిచిపోవును అని చెప్పుకొని వాళ్ళారా ఈ మాట ఆలకించడి ఎప్పుడైపోద్దా అని అదొక బాధగా ఎదురు చూస్తున్నారు వాళ్ళు. యాకోబు యొక్క అతిశయాస్పదం తోడని యెహోవా ప్రమాణం చేస్తున్నదేమనగా వారి క్రియలను నేను అన్నడు గాను ఒక విషయాలు 9 వచ్చును. ఎప్పుడు అది పోద్దనంటే ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా ఆ దినమున మధ్యాహ్న కాలమందు సూర్యుడు అస్తమింపజేయును, పగటి వేళ భూమికి చీకటి కమ్మజేయును అని అన్నాడు. అంటే అది గతించిపోయే రోజు ఎప్పుడు విశ్రాంతి దినం అని అంటే మధ్యాహ్న సమయమందు సూర్యుడు అస్తమించును, పగటి వేళ చీకటి కమ్ముద్ది అన్నాడు. చరిత్రలో ఇది ఎప్పుడు జరిగినట్టుగా మనం చూడగలమనంటే లోకాసువార్త 23:44 వచ్చిన మనం చదివితే యేసు ప్రభు శిలువలో చనిపోయిన రోజు ఇది జరిగింది. మధ్యాహ్న కాలమందు సూర్యుడు అస్తమించడం, పగటి కాలంలోనే చీకటి కమ్మటం జరిగింది. అంటే ఆమోసు గ్రంథంలో చెప్పినట్టుగా విశ్రాంతి దినం గడిచిపోయే దినం ఏంటంటే యేసు శిలువలో చనిపోయిన రోజు. యేసు శిలువలో చనిపోయటం ఏంటో విశ్రాంతి దినం ముగిసిపోయింది. అందుకనే కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో 13-16 వచనాలు చదివితే యేసు శిలువలో దాన్ని మనకు అడ్డం లేకుండా ఎత్తివేసాడని చెప్పి 16 వచనంలో, కాబట్టి అన్నపానముల విషయంలోనైనా పండుగ అమావాస్య విశ్రాంతి దినం అనే వాటి విషయంలోనైనా మీకు తీర్పు తెచ్చేవాడికి అవకాశం ఇవ్వకండి, ఇవి రాబో వాటి ఛాయే కానీ నిజ స్వరూపం క్రీస్తులో ఉందన్నాడు. 13-16 వరకు కొలసీ పత్రిక 2వ అధ్యాయము 13-17 వచనాల వరకు చదివితే ఆ విషయాలు అక్కడ ఉంటాయి. సో అక్కడ జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించండి. యేసు శిలువలో ఎప్పుడైతే చనిపోయాడో విశ్రాంతి దినం ముగిసిపోయింది, విశ్రాంతి దినము ఎత్తివేయబడింది. ఒకవేళ ఆది క్రైస్తవులు ఎప్పుడు కూడుకున్నారని మనం చూస్తే మనం ఇంతకుముందు చూసినట్టుగా అపోస్తలుల కార్యాలు 27 ప్రకారం, 1 కొరింథీ 16:1 ప్రకారం ఆదివారం కూడారు, శనివారం కూడా ఆది క్రైస్తవులు. ఒకవేళ అపోస్తులు ఎవరైనా విశ్రాంతి దినాన్ని వెళ్ళారు అని అంటే అపోస్తలుల కార్యం 13:42 వచ్చును, 44 వచ్చును, 16:13 వచ్చును. ఈ 3 వచనాలు ఏం చెప్తున్నాయంటే అపోస్తులు విశ్రాంతి దినాన సమాజ మందిరాలకు వెళ్ళినట్టు చూస్తాం. అపోస్తలుల కార్యము 13:42, 44, 16:13 వచ్చును. ఎందుకు వెళ్ళారు వారు విశ్రాంతి దినానికి? విశ్రాంతి దినం పాటించడానికి కాదు, దేవుని వాక్యం చెప్పడానికి అవకాశం దొరుకుతుంది కనుక. కొంతమంది స్త్రీలు విశ్రాంతి దినమున సముద్రపు ఒడ్డున కూర్చొని ఉన్నారు. వారికి వాక్యం చెప్పడానికి ఆ రోజు పౌలు వెళ్ళాడు. అలాగే అపోస్తలుల కార్యం 13వ అధ్యాయంలో ఒక విశ్రాంతి దినాన్ని సమాజ మందిరంలోకి వెళ్ళి పౌలు వాక్యం చెప్పాడు. మరొక విశ్రాంతి దినం రండి వాక్యం చెప్పడానికి మీరు చెప్పే సంగతులన్నీ వాళ్ళు ఆహ్వానించారు. మరుసటి విశ్రాంతి దినం కూడా వెళ్ళి వాళ్ళు వాక్యం చెప్పారు. నిత్య జీవానికి నిర్ణయించబడ్డ వారు అంగీకరించారు, నిత్య జీవాన్ని తమను తామే అపాత్రులు చేసుకున్న వారేమో తృణీకరించినట్టుగా మనం అపోస్తలుల కార్యం 13వ అధ్యాయము 42 వచ్చి నుంచి 44 వచ్చిన వరకు ఉన్న భాగాన్ని చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. వాళ్ళు వెళ్ళింది దేనికంటే విశ్రాంతి దినాన్ని పాటించడానికి కాదు. అపోస్తలులు విశ్రాంతి దినాన్న అవకాశంగా భావించి వాక్యం చెప్పడానికి వెళ్ళారు. ఎందుకంటే వాక్యం చెప్పడానికి సమయమందును అసమయమందును ప్రయాసపడాలన్నాడు. ఒకరోజు మరొక పాయింట్లో మనం దాన్ని చూడబోతున్నాం. కాబట్టి 6వ విషయం మనం ఏం చూస్తున్నాం అంటే విశ్రాంతి దినము ఎత్తివేయబడింది. అది కేవలం ఇశ్రాయేలీయులకి మాత్రమే కట్టడ. యేసు శిలువలో చనిపోయినప్పుడు విశ్రాంతి దినానికి ముగింపు పలికాడు. కాబట్టి నేడు క్రైస్తవులు విశ్రాంతి దినాన్ని కూడాల్సిన అవసరం లేదు, అంటే శనివారం కూడాల్సిన అవసరం లేదు, ఆదివారమే ప్రభు దినమునే సమాజంగా కూడి దేవుని ఆరాధించాలి అనేది బైబిల్ చెప్పేది. ప్రతిరోజు కూడుకోవటం తప్పులేదు, కానీ సమాజంగా కూడి దేవుని ఆరాధించడానికి కూడే దినం మాత్రం ఆదివారం అనే విషయాన్ని గుర్తించాలి. ప్రతిరోజు కూడి దేవుని వాక్యం నేర్చుకోవడం, పాటలు పాడటం అనేది అది తప్పని నా ఉద్దేశం కాదు. అది క్రైస్తవులు చేశారు కదంటే అది ఆజ్ఞ కాదు. ఒక పాయింట్లో చెప్తా నేను. ప్రతిరోజు కూడటం అనేది ఆజ్ఞ లేకపోతే ఆసక్తి అనేది ఒక పాయింట్ మనం ఆలోచన చేయబోతాం. కాబట్టి 6 విషయాలు మనం ఇప్పటి వరకు ఆలోచన చేస్తాం. ఇంకా ఒక 4-5 పాయింట్లు ఉన్నాయి, 4 పాయింట్లు మాట్లాడతాను. వాటిని కూడా మీరు విని శ్రద్ధగా ఆలకించండి, విషయాలు గ్రహించండి. అన్నీ విన్న తర్వాత మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే యెహోవా ఏర్పాటు చేసిన దినము ఆదివారం అనటానికి సఫిషియెంట్ ఎవిడెన్స్ ఉన్నాయి. వాటిని మనం నేర్చుకుంటున్నాం. ఇప్పటి వరకు 3 భాగాలు మనం చూసాం, ఒక 6 పాయింట్లు చూసాం. ఇంకో 2 భాగాలు, ఇంకో 4 పాయింట్లు ఉన్నాయి, వాటిని కూడా చూద్దాం. అన్ని 5 పార్ట్లు 5 భాగాలు మీరు విన్న తర్వాత మీకు ఏమైనా ధర్మ సందేహాలు ఉంటే మాతో పంచుకోండి. ప్రతి ఎపిసోడ్కి నేను నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. ఎవరైనా మీకు సందేహాలు ఉంటే మాతో పంచుకోండి. మేమేమి అడ్రస్ లేకుండా మాట్లాడేవాళ్ళం కాదు. మా అడ్రస్సు తప్పనిసరిగా మీకు ఇవ్వబడుతుంది కనుక, మా ఫోన్ నెంబర్ కూడా మీకు ఇవ్వబడుతుంది కనుక మీరు కంగారు పడకుండా వాస్తవాలు నేర్చుకోండి, ఆలోచన చేయండి. మనందరం కలిసి సత్యానికి లోబడదాం.
ఒకవేళ మేమే ఏదైనా లోపంగా మాట్లాడుతున్నామని మీకు అనిపిస్తే మా లోపం ఏంటో మాకు తెలియచేయండి. తప్పనిసరిగా మేము వాటిని స్వాగతిస్తామని మీకు తెలియజేస్తూ ముగిస్తున్నాం. మీ అందరికి కూడా వందనాలు. మరొక ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. ఇప్పటివరకు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మీరు సబ్స్క్రైబ్ చేయాలని ప్రేమతో కోరుతున్నాం. ప్రార్థన. దయగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, మీ గ్రంథం నుంచి మీరు ఏర్పాటు చేసిన దినము ఆదివారం అని, దానికి ఒక ప్రత్యేకత ఉందని, ఆది క్రైస్తవులు ఆదివారాన్ని కూడి చేశారనే విషయాన్ని మేము నేర్చుకున్నాం. అందుకని మీ స్తోత్రములు. మా తండ్రి విన్న మాటలు వృధా కాకుండా మా అందరి హృదయాల్లో ఫలించినట్లు కృప దయచేయమని క్రీస్తు పేరటి మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ కూడా ఉండాలండి.